మీరిప్పుడే ఒక స్వీట్ తిన్నారా? లేదా ఒక కప్పు కాఫీలో 2 స్పూన్ల పంచదార వేసుకుని తాగుతున్నారా? అయితే ఒక్క నిమిషం ఆగండి. మీరు తాగుతున్న ఆ పంచదార మీ శరీరంలో ఒక మెల్లని విషంలా పనిచేస్తుందని మీకు తెలుసా? పోనీ కేవలం 7 రోజులు అంటే వారం రోజుల పాటు మీరు పంచదారకి పూర్తిగా దూరంగా ఉంటే మీ శరీరంలో ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో ఎప్పుడైనా ఊహించారా? ఒకవేళ ఆ 7 రోజుల్లో మీరు పట్టుదలగా ఉండి ఇంకా తినకుండా ఉండగలిగితే, అంటే 21 రోజుల పాటు మీరు పంచదారను ముట్టకుండా ఉంటే మీ శరీరం ఒక కొత్త జన్మనెత్తుతుంది. ఇది వినడానికి చాలా చిన్న విషయంగా అనిపించవచ్చు, కానీ ఆ 21 రోజుల్లో మీ మెదడు నుండి మీ పాదాల గోటి వరకు జరిగే మార్పులు చూస్తే మీరు షాక్ అవుతారు. పంచదార మానేయడం అంటే కేవలం తీపి పదార్థాలు మానేయడం మాత్రమే కాదు, మీ బాడీని ఒక పవర్ఫుల్ రీసెట్ మోడ్లోకి పంపడం. మొదటి రోజే మీ శరీరంలో ఒక యుద్ధం మొదలవుతుంది. ఆ తర్వాత వచ్చే మార్పులు మీ జీవితాన్నే మార్చేస్తాయి. అవేంటో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. అసలు పంచదార మన శరీరానికి ఎందుకు శత్రువు అంటే, మనం తీపి పదార్థం తిన్న వెంటనే మన మెదడులో డోపమైన్ అనే హ్యాపీ హార్మోన్ విడుదలవుతుంది. ఇది ఒక రకమైన డ్రగ్ లాంటిది. అందుకే మనకి మళ్లీ తీపి తినాలనిపిస్తుంది. మొదటి రోజు మీరు పంచదార మానేసినప్పుడు మీ మెదడు విపరీతంగా మొరాయిస్తుంది. మీకు చిరాకుగా అనిపించవచ్చు, ఏ పని మీద శ్రద్ధ ఉండదు, విపరీతమైన తలనొప్పి కూడా రావచ్చు. దీన్నే షుగర్ విత్డ్రావల్ సిమ్టమ్స్ అంటారు. అంటే మీ బాడీ ఆ డ్రగ్ కోసం అడుగుతోందన్నమాట. ఇక్కడ మీరు గనక తలొగ్గితే మీరు ఓడిపోయినట్టే. కానీ ఆ ఒక్కరోజు ఓపిక పడితే రెండో రోజు నుండి అసలైన మ్యాజిక్ స్టార్ట్ అవుతుంది. రెండో రోజు మీ శరీరంలో ఇన్సులిన్ లెవెల్స్ పడిపోవడం మొదలవుతాయి. మన బాడీ ఎప్పుడూ షుగర్ని ఎనర్జీ కోసం వాడుకుంటుంది. కానీ ఎప్పుడైతే మీరు షుగర్ ఇవ్వడం ఆపేస్తారో అప్పుడు మీ బాడీ నిల్వ ఉన్న పాత కొవ్వుని అంటే ఫ్యాట్ని కరిగించి ఎనర్జీగా మార్చుకోవడం స్టార్ట్ చేస్తుంది. అంటే మీ వెయిట్ లాస్ జర్నీ ఇక్కడే మొదలవుతుంది. మూడో రోజు కల్లా మీ ముఖంలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది. షుగర్ తిన్నప్పుడు మన బాడీలో ఇన్ఫ్లమేషన్ అంటే వాపు వస్తుంది. అది తగ్గడం వల్ల మీ కళ్ళ కింద వాపు, ముఖం ఉబ్బినట్టు ఉండడం తగ్గిపోతుంది. మీ చర్మం మీద మొటిమలు తగ్గడం మీరు గమనిస్తారు. ఎందుకంటే షుగర్ లేకపోతే మీ చర్మంలోని కొల్లాజెన్ అనే ప్రోటీన్ దెబ్బతినదు. దీనివల్ల మీరు వయసు కంటే తక్కువగా కనిపిస్తారు. 4వ రోజు నుండి మీ ఎనర్జీ లెవెల్స్లో ఒక అద్భుతమైన స్థిరత్వం వస్తుంది. సాధారణంగా మనం స్వీట్ తిన్నప్పుడు ఎనర్జీ ఒక్కసారిగా పెరిగి మళ్లీ వెంటనే పడిపోవడం, దీనివల్ల మనకి నీరసం వస్తుంది. కానీ షుగర్ మానేసిన 4వ రోజున మీకు రోజంతా ఒకే రకమైన ఉత్సాహం ఉంటుంది. మధ్యాహ్నం భోజనం చేశాక వచ్చే ఆ కునుకు కూడా మాయమైపోతుంది. 5వ రోజు నాటికి మీ జీర్ణక్రియలో అంటే డైజెషన్లో మార్పు వస్తుంది. కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు మెల్లగా తగ్గుతాయి. మన పేగుల్లో ఉండే చెడు బ్యాక్టీరియాకి షుగర్ అంటే చాలా ఇష్టం. దాన్ని కట్ చేయడం వల్ల మంచి బ్యాక్టీరియా పెరిగి మీ ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. 6వ రోజున మీ మెదడు చాలా చురుకుగా పనిచేస్తుంది. ఏదైనా విషయం మీద కాన్సంట్రేట్ చేయడం మీకు చాలా ఈజీ అవుతుంది. సాధారణంగా మనకి ఉండే బ్రెయిన్ ఫాగ్ అంటే ఆలోచనలు స్పష్టంగా లేకపోవడం అనే సమస్య 6వ రోజు కల్లా మాయమైపోతుంది. మీరు చాలా ప్రశాంతంగా క్లియర్గా ఆలోచించగలుగుతారు. ఇక 7వ రోజు అంటే వారం పూర్తయ్యేసరికి మీ టేస్ట్ బడ్స్ పూర్తిగా మారిపోతాయి. అంతకుముందు మీకు చప్పగా అనిపించిన పండ్లు ఇప్పుడు చాలా తీయగా రుచిగా అనిపిస్తాయి. మీ నాలుక మీద ఉన్న రుచిమొగ్గలు మళ్లీ పుట్టుకొస్తాయి. నిజానికి ఇక్కడితో ఆగిపోతే అది కేవలం ఒక చిన్న విరామం మాత్రమే. కానీ మీరు ఇంకా పట్టుదలగా ఉండగలిగితే, అంటే 21 రోజుల వరకు ఈ ఛాలెంజ్ని కొనసాగిస్తే అసలైన అద్భుతం అప్పుడు మొదలవుతుంది. 10 రోజుల తర్వాత మీ శరీరంలో ఇన్సులిన్ సెన్సిటివిటీ పూర్తిగా మారిపోతుంది. అంటే మీ కణాలు రక్తంలోని చక్కెరను గ్రహించే పద్ధతి మెరుగుపడుతుంది. ఇది డయాబెటీస్ ఉన్నవారికి లేదా వచ్చే అవకాశం ఉన్నవారికి ఒక అద్భుతమైన వరం. 2వ వారం దాటి 3వ వారంలోకి అడుగుపెట్టేసరికి మీ లివర్ అంటే కాలేయం లోపలికేరుకుపోయిన కొవ్వు మెల్లగా కరగడం వేగవంతమవుతుంది. మన దేశంలో చాలామందిని వేధిస్తున్న ఫ్యాటీ లివర్ సమస్యకు ఇది సహజసిద్ధమైన మందు. మీ పొట్ట దగ్గర ఉన్న మొండి కొవ్వు అంటే బెల్లీ ఫ్యాట్ కంటికి కనిపించేలా తగ్గడం మొదలవుతుంది. ఇక 21 రోజులు పూర్తయ్యేసరికి సైన్స్ ప్రకారం మీ మెదడులో ఒక కొత్త ఆలోచన సరళి తయారవుతుంది. ఏదైనా ఒక అలవాటు మన రక్తంలోకి ఎక్కాలన్నా లేదా ఒక వ్యసనం నుండి బయటపడాలన్నా 21 రోజులు పడుతుంది. ఈ 3 వారాల తర్వాత మీ శరీరానికి పంచదార మీద ఉన్న ఆ విపరీతమైన కోరిక అంటే క్రేవింగ్స్ పూర్తిగా చచ్చిపోతాయి. మీ ఎదురుగా ఎవరో మీకు ఇష్టమైన స్వీట్ తింటున్నా మీకు అస్సలు తినాలనిపించదు. మీ మెదడు పంచదార ఇచ్చే ఆ తాత్కాలిక కిక్ కంటే ఆరోగ్యకరమైన ఆహారం ఇచ్చే శాశ్వత శక్తిని ఇష్టపడటం మొదలుపెడుతుంది. మీ గుండె పనితీరు మెరుగుపడుతుంది. చెడు కొలెస్ట్రాల్ అంటే ఎల్డిఎల్ లెవెల్స్ పడిపోతాయి. మీ రక్తనాళాలు శుభ్రపడతాయి. క్యాన్సర్ కణాలు పెరగడానికి కావలసిన ప్రధాన ఆహారం ఈ పంచదారే. దాన్ని ఆపేయడం ద్వారా మీరు మీ ఆయుష్ని కనీసం 10 ఏళ్లు పెంచుకుంటున్నారు.
చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఈ 21 రోజుల్లో మీ కిడ్నీల మీద ఒత్తిడి చాలా తగ్గుతుంది. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపే ప్రక్రియ చాలా వేగంగా జరుగుతుంది. మీ జాయింట్ పెయిన్స్ అంటే కీళ్ల నొప్పులు కూడా తగ్గుతాయి. ఎందుకంటే పంచదార శరీరంలో ఇన్ఫ్లమేషన్ అంటే మంటను పెంచుతుంది. అది లేకపోతే మీ కీళ్లు చాలా సాఫీగా కదులుతాయి. పంచదార మానేయడం అంటే కేవలం తెల్ల పంచదార డబ్బా పక్కన పెట్టడం కాదు బాస్. కూల్ డ్రింక్స్లు, ప్యాక్డ్ ఫ్రూట్ జ్యూసులు, మైదాపిండితో చేసిన బిస్కెట్లు, బ్రెడ్లు, సాసులు వీటన్నిటికీ దూరంగా ఉండాలి. ఎందుకంటే వీటిలో హిడెన్ షుగర్స్ ఉంటాయి. వీటి బదులుగా పండ్లు, నట్సు, పెరుగు, మొలకలు వంటి సహజసిద్ధమైన ఆహారాన్ని తీసుకోండి. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే షుగర్ మానేసిన 21 రోజుల తర్వాత మీ నిద్ర క్వాలిటీ అద్భుతంగా పెరుగుతుంది. రాత్రిపూట గాఢమైన నిద్ర పట్టడమే కాకుండా ఉదయం లేవగానే ఎంతో ఉత్సాహంగా అనిపిస్తుంది. మీ మానసిక స్థితిలో స్థిరత్వం వస్తుంది. అనవసరమైన ఆందోళనలు, స్ట్రెస్సు తగ్గుతాయి. మీరు గమనించారా? మన పూర్వీకులు ఇంత షుగర్ తినేవారు కాదు. అందుకే వాళ్ళు అంత బలంగా ఉండేవారు. మనం ఇప్పుడు చేసే ప్రతి పనిలో షుగర్ని భాగం చేసేశాం. ఈ 21 రోజుల ఛాలెంజ్ మీ బాడీకి మీరిచ్చే అతిపెద్ద బహుమతి. ఇది కేవలం బరువు తగ్గడానికో లేక అందంగా కనిపించడానికో కాదు. మీ లోపల ఉన్న అవయవాలన్నీ మళ్లీ కొత్తగా ఊపిరి తీసుకోవడానికి. మీరిప్పుడే సిద్ధంగా ఉన్నారా? రేపటి నుండే ఈ నో షుగర్ ఛాలెంజ్ స్టార్ట్ చేయండి. మొదటి వారం కష్టంగా ఉన్నా రెండో వారం నుండి ఆ కిక్ మీకు వేరే లెవెల్లో ఉంటుంది. మీ శరీరంలో వచ్చే ఆ మార్పులను చూసి మీరే గర్వపడతారు. ఆ మార్పులని కింద కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మీ తోటివారికి కూడా షేర్ చేయండి. ఎందుకంటే మనం మారాలి, మన ఆరోగ్యం మారాలి.